ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభువా, ఆశ్చర్యకరడానికి వందనాలు, స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను. నీ సన్నిధిలో నేను తప్పును నేను కడగెదను. కృపను
ఆశీర్వదించబడుతున్నాను. జీవనాలు రూపాలు చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా జీవనాలు రూపాలు చెలరేగినా ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా
నీ ఆత్మ చేత ప్రతి ఒక్క నిర్ధారణ సహాయం నీ ఆత్మ కార్యాలను జరిగించు. యేసు నామములో దీవించుచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొదటిసారి మరి ప్రభు మన యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి కార్యక్రమం బట్టి నిజంగా మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధి విధముగా ఉండుట మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, ఆయన మనకి ఇచ్చినటువంటి చక్కటి భాగ్యం. ఎందుకంటే మన జీవితంలో అనేక సార్లు అనేక విధాలుగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగలేకపోతున్నా ఆయన మనలను నడిపిస్తూ, ఆయన మనలను విడిపిస్తూ నిజంగా మరి వారంలో కూడా అనేక మంది మరణించిన వారు మన పేపర్స్లో, న్యూస్లో, మన మీడియా ద్వారా మనం చూసినప్పుడు నిజంగా మన దేవుడు మన యొక్క చిత్తానుసారం ఆయన నడిపిస్తున్నటువంటి విధానం బట్టి ఒకసారి చేతులు పైకెత్తి మనసారా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమీ తీసుకుని రాలేదు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని పోవాలి. యెహెజ్కేలు గ్రంథం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానంలో వెళ్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటాం. నీ జనన విధానము చూడగా నీవు చూచిన నాడు, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీళ్లలో కడగబడదు లేదు. వారు నీకు ఉప్పు రాయక పోయి, బట్ట చుట్టక పోయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. రాత్రి చూసుకుందాం సార్. ప్రభువా, ఈ వర్తమానములను దీవించండి, ఈ వర్తమానములను మీరు ఆశీర్వదించండి. ఈ వర్తమానంలో మీరు నడుపుతారు. మీ సేవకుడు మహనీయుడుగా నిలబడ్డారు. సహాయం ప్రార్థన చేస్తున్నాం. సహకారాలు మీరు అందించండి. కొద్ది నిమిషాలు స్వాగతించండి. యేసునామమున అడిగి వెళ్ళి వచ్చిన మా దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు ద్వారా యెరూషలేములో ఉన్న ప్రజలకు యెహోవా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అట్లా ఒకసారి చదవండి. నీ జనన విధానం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కూయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లలో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయక పోయేది, బట్ట కూడా నీకు చుట్టకపోయేది. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ప్రసాదికమైనటువంటి యెరూషలేము యొక్క ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. నీవు శుభ్రమగుటకు నేలతోనూ నీవు కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయక పోయేది, బట్ట చుట్టక పోయేది. ఈ యొక్క నాభి సూత్రమును మనం గమనిస్తే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాట
యెరూషలేము యొక్క ప్రజలను గూర్చి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాట, ఈ నాభి సూత్రము అన్నటువంటి మాట పరమగీతములు 7వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంటారు. అందరూ తీసుకుంటాం. పరమగీతములు 7వ అధ్యాయము 2వ వచనం. నీ నాభి సూత్రము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షారసము, దాని యందు వెలితి పడకుండు. దేవునికి స్తోత్రం. నీ నాభి సూత్రము మండల ఆకార కలశము. నాభి అనగా పేగు, సూత్రము అనగా బంధం. పరమగీతములు 7వ అధ్యాయం 2వ వచనం. నాభి అనగా పేగు, సూత్రము అనగా బంధం. ఈరోజు ఒక తల్లికి కలిగిన ప్రసవ వేదన సమయంలో, ఆ ప్రసవ దినములు వచ్చినాక, ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, ఆ బిడ్డకు ఆ జన్మ కార్యములు జరిగిస్తున్నప్పుడు, తల్లి బిడ్డ వేరుపడిన వరకు కూడా, తల్లి బిడ్డ వేరుపడిన వరకు కూడా, ఆ పడిన తర్వాత భూమి మీదకు ఆ జన్మనిచ్చినటువంటి కుమారుడు పడిన తర్వాత, ఆ తల్లికి ఆ యొక్క బిడ్డకు మధ్యలో ఉన్నటువంటి పేగు బంధము, దానినే నాభి సూత్రము అన్నారు. ఈ తల్లికి బిడ్డకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నాభి సూత్రము కత్తిరించబడాలి. కత్తిరించబడితే, ఒకవేళ నేను నా యొక్క తల్లి కడుపులో నుండి నేను వచ్చాను కదా, లేకపోతే తల్లి అనవచ్చు, నా బిడ్డని 9 నెలలు నేను మోసి కని పెంచాను కదా, నా బిడ్డనికి ఏ ప్రమాదం ఉండదు, నాతోనే పాటు నా బిడ్డను కూడా బ్రతికించుకుంటాను అని చెప్పి ఒకవేళ వైద్య నిపుణులకి సలహా తీసుకున్నట్లయితే, ఆ వైద్య నిపుణులు ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ బిడ్డైనా చనిపోతుంది, లేక తల్లైనా చనిపోతుంది. ఒకవేళ అది కాకపోతే ఇద్దరు చనిపోతారు. ఏది ఈ యొక్క నాభి సూత్రం? ప్రకృతి ధర్మం, ప్రకృతి కార్యం. ఈరోజు ఎస్కేల్లో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనములారా, యెరూషలేము యొక్క ప్రజలారా, మీ నాభి సూత్రము కత్తిరించబడలేదు, కోయబడలేదు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారు ఒక రోజు, మీకు అర్థం అవడానికి ఒక ఉపమానం చెప్తున్నాను. ఒక రోజు 2 శిష్యులను పంపించి, ఆ 2 శిష్యుల్ని కూడా అంటున్నాడు, మీరు వెళ్ళి కట్టబడిన గాడిదను మీరు తోలుకొని రండి అన్నాడు. అంటే ఆ 2 శిష్యులు వెళ్ళారు. ఆ కట్టబడినటువంటి గాడిదను తోలుకొని వస్తున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. కానీ ఎవరైనా సరే అడిగితే, ఇది యేసు ప్రభువుకు కావాలనని చెప్పండి. అయితే ఈ కట్టబడిన గాడిద ఒక తాడుకు కట్టబడి, ఆ తాడు యొక్క చివర ఒక పండకు, ఒక రాయికి కట్టబడింది. ఎవరు ఈ రాయి, ఎవరు ఈ యొక్క తాడు, ఎవరు ఈ యొక్క గాడిద? గాడిద అనగా మనుష్యుడు, రాయి అనగా పాపం, ఆ తాడు అనగా పాపం, రాయి అనగా మరణం. అనగా ఈ యొక్క మనుష్యుడు పాపం అనే, మరణం అనే, ఆ యొక్క పాపం అనే తాడుతో మరణమునకు కట్టబడ్డాడు. అదే మనము రోమీయులకు రాసిన పత్రికలకు వెళ్తే తీనవసరం లేదు. పాపము వలన వచ్చు జీతము మరణము. మళ్ళా చెప్తున్నాను, గాడిద మనుష్యుడు, తాడు పాపము, రాయి మరణము. ఈ గాడిద ఈ యొక్క తాడుతో ఆ యొక్క రాయికి కట్టబడింది. అనగా ఈ రోజు
ఆ యొక్క నాభి సూత్రము అనేటువంటిది కోయబడాలి. నాభి సూత్రము కత్తిరించబడాలి. ఎందుకు? ఈ రోజు ఈ యొక్క కత్తెర ఎలా ఉంటుంది? ఈ కత్తెర దేనికి సాదృశ్యం? ఈ కత్తెర దేనికి పోలిక? పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాం. ఒక్కసారి 4:2 చదవండి. ఒకసారి 4:2 కరెక్ట్. నీ పలువరస కత్తెర వేయబడినవయు కడుగబడి చాలు. నీ పలువరస అనేది విడిచిపెట్టేసి కత్తెర వేయబడినదియు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కత్తెర వేయబడినది. జాగ్రత్తగా మీరు వింటే దీనికి మంచి లోతైన అర్థం ఉంది. కత్తెర వేయబడడం గురించి మనం ఆలోచిద్దాం. కత్తెర, ఈ కత్తెరను గురించి మనము గమనించినట్లయితే ఈరోజు ఆ కత్తెర గురించి చెప్పే ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడిద, తాడు, రాయి. ఈరోజు మనుష్యునికి స్వేచ్ఛ జీవితం లేదు. మనుష్యుడు దేవుని వాక్యమును విశ్వాసి దేవుని వాక్యమును వింటున్నాడు కానీ స్వేచ్ఛగా వినలేకపోతున్నాడు. మనుష్యుడు స్వేచ్ఛగా ప్రార్థించలేకపోతున్నాడు. మనుష్యుడు ఆ యొక్క స్వేచ్ఛగా దేవుని ఆరాధించలేకపోతున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు వారి పాపము వారిని బంధిస్తుంది. ఈ పాపం అనే ఆ యొక్క తాడుతో కట్టబడి ఆ యొక్క లోకానుసారమైనటువంటి రాయికి కట్టబడింది కనుక ఈ రోజు మనుష్యుడు వాక్యం విన్నట్లే వింటున్నాడు కానీ ఆ వాక్యం వినిన తరువాత బయటికి ప్రయాణం చేసిన తరువాత ఆ ప్రయాణములు మరలా దేవునిని మర్చిపోతున్నాడు. మరలా దేవుని వాక్యమును మర్చిపోతున్నాడు. పరిశుద్ధతను మర్చిపోతున్నాడు. దేవుని ఆత్మను తీసేసుకుంటున్నాడు. మరలా ఇక లౌకిక ఆత్మతో అభిషేకింపబడి ఇక లోకాత్మ వైపు నడిపించబడుతున్నట్లుగా ఈరోజు ఆ యొక్క గాడిద వలె ఈరోజు నాభి సూత్రము కత్తెరించబడని వారి వలె ఈరోజు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. అయితే మనం చూద్దాం. కత్తెర వేయబడినయు. కత్తెర వేయబడ్డం అంటే ఏంటి? కత్తెర అనగా నీ పలు వరస కత్తెర వేయబడినది. ఒక అరటిపండు మనం నోట్లో పెట్టుకొని తింటున్నప్పుడు ఆ యొక్క అరటిపండు మనం ఆ పలు వరసతో కత్తిరించినప్పుడు ఆ పలు వరసతో కొరికినప్పుడు సగం భాగం బయట ఉండిపోద్ది, సగం భాగం మన నోటిలో ఉంటుంది. అంటే ఈ కత్తెర ఈ అరటి పండుని ఏ విధముగా అయితే కత్తిరించిందో ఈరోజు ఆ యొక్క కత్తెర యొక్క భాగములను మనం గమనిస్తే లూకా సువార్తలో శిష్యులతో అంటాడు, శిష్యులు యేసు ప్రభుతో అంటారు, ఇక్కడ కత్తులు ఉన్నాయి. ఎన్ని కత్తులు ఉన్నాయి అని అడుగుతాడు యేసు ప్రభు. ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి. అయితే చాలు మీకు. ఏంటి కత్తులు? కత్తులు కత్తెరలు. ఈ కత్తులు కత్తులు మనం గమనిస్తే ఒక కత్తి, ఒక 2 కత్తెరలు, ఒక 2 కత్తులు కలిస్తే ఒక భాగాన్ని ఏ విధముగా ఛేదిస్తాయి? ఒక 2 కత్తులు కలిస్తే ఒక భాగాన్ని ఏ విధముగా చిప్పి వేస్తాయి? ఒక టైలర్ చేతులు కత్తెర ఇవ్వకుండా నువ్వు ఒక షర్టును కుట్టునైనా అని అడిగితే ఆ షర్టును వాడు కుట్టగలరా? కుట్టలేడు. అలాగనే ఈ రోజు ఆ 2 కత్తెరలు ఏంటంటే ఒక కత్తి, ఆ కత్తెరకు ఉన్నటువంటి 2 భాగాలు, అందులో ఒక భాగము క్రొత్త నిబంధన, ఒక భాగము పాత నిబంధన. ఒక భాగము క్రొత్త నిబంధన, ఒక భాగము పాత నిబంధన. ఈ 2 కత్తులు కలయికే ఒక కత్తెర. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ 2 కత్తెల యొక్క కలయిక ఏం చేస్తున్నాయంటే ఎటువంటి కార్యమునైనా సరే అది కత్తెరిస్తూ ఉంటాయి. ఎటువంటి కార్య నిర్వాహకమైనా సరే అనగా ఈ యొక్క ఖడ్గము కొరకు పౌలు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. కత్తెర కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మన బైబిల్ తెలుస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే. 6:7 చూడండి. అక్కడ ఖడ్గము కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక అదేనా?
17 అదే 6:17. మరియు రక్షణను శిరస్త్రాణమును అది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. ఆత్మ ఖడ్గం అమ్మా, రెండు కత్తెరలు కలిస్తే జరిగే కార్యం, రెండు కత్తెరలు కలిస్తే ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా నీ పాపము కత్తిరించబడాలి. వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, ఆ వాక్యమును గ్రహించుకోకుండా ఆ వాక్యమును పక్కన పెడుతూ వాక్యాన్ని విని వెళ్ళిపోవటము కాదు. కానీ ఈ యొక్క పౌలు యొక్క తన యొక్క జీవితంలో పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క మర్మముల కొరకు మనం చదివితే ఈరోజు ఆ కత్తెర నీ యొక్క పాపమును, అంటే ఇందాక నేను చెప్పాను, గాడిద మనుష్యుడికి సాదృశ్యము, తాడు పాపమునకు సాదృశ్యం, రాయి మరణమునకు సాదృశ్యం. అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక నీవు మరణము నుండి తప్పించబడటానికి, మరణము నుండి నీవు పక్కకు నెట్టివేయడానికి, మరణము నుండి నీవు పైకెత్తబడడానికి ఈ రోజు నీ యొక్క జీవితంలో ఆత్మయను ఖడ్గమును నీవు ధరించాలి. ఆత్మయనే ఖడ్గం నీ పలువరస కత్తెర వేయబడినది. ఒక రెండు కత్తులు కలిస్తే ఒక కత్తెరగా మార్చబడతాయి. ఈ రోజు దేవుని వాక్యం ఒక భాగము కత్తెర, ఒక భాగము కొత్త నిబంధన, ఒక భాగము పాత నిబంధన. ఈ రెండు కలయిక ఈ రోజు నీ యొక్క వాక్యము, దేవుని వాక్యము నీ లోనికి చొచ్చుకొని పోయినప్పుడు, నీ దేవుని వాక్యము నీ లోనికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము నిన్ను దర్శించినప్పుడు, దేవుని వాక్యము నిన్ను సందర్శించినప్పుడు, దేవుని వాక్యము నీలో ఫలించినప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము నీలో వచ్చినప్పుడు, ఆ వాక్యము నీలోనికి చేసే కార్యం ఏంటో తెలుసా? ఒకరోజు పేతురు దేవుని వాక్యమును మాట్లాడుతుంటే ఆ వాక్యము మనుషుల యొక్క హృదయములోనికి చొచ్చుకొని పోయింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఆ పిల్లల్ని అక్కడ దయచేసి కూర్చోబెట్టండి, దయచేసి అక్కడ తిరగకండి. 2వ అధ్యాయం 37వ వచనం, వెనకతలో ఉన్న పిల్లల్ని, బెంచ్ మీద కూర్చున్న పిల్లల్ని 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నామండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. దయచేసి అందరూ వాక్యం చూడాలి, దయచేసి అందరూ వాక్యం చూడాలి. ఎవరు అక్కడ చూడడానికి లేదు, వాక్యంలో చాలా మంది. దయచేసి మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఈ రోజు పేతురు వాక్యము చెప్పినప్పుడు ఆ ఖడ్గం ఎక్కడైతే ఆ యొక్క ఎఫెసీయులకు పత్రికలో ఉన్న ఆ యొక్క ఖడ్గం, ఆ ఖడ్గం అనే వాక్యమును సంధించినప్పుడు, ఆ యొక్క వాక్యం అనే ఖడ్గమును ఆయన బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యము ఎప్పుడైతే వారి హృదయములోనికి చొచ్చుకొని పోయిందో, ఆ యొక్క హృదయములోనికి చొచ్చుకొని పోయినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? అక్కడ పేతురు వాక్యము బోధించినప్పుడు వారి హృదయములోనికి ఆ వాక్యము నొచ్చుకుంది, ఆ వాక్యము గుచ్చుకుంది, ఆ వాక్యము చొచ్చుకొని పోయింది. ఎందుకంటే ఆ వాక్యము వినినప్పుడు వారి హృదయాల్లో వారు అంటున్నారు, ఇప్పుడు మేము రక్షణ పొందుటకు ఏమీ చేయవలెను, రక్షణ పొందుటకు మేము ఏమీ చేయవలెను. ఈ రోజు దేవుని వాక్యము వినినప్పుడు, ఈ రోజు దేవునితో నీవు దర్శించబడినప్పుడు, ఈ రోజు దేవుని యొక్క వాక్యమును నీవు చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజు నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావా? లేకపోతే నిన్ను నీవే నీ యొక్క ఆశీర్వాదములకు వారసుడు కాకుండా ఆటంకముగా ఉన్నావా? ఈ రోజు నీ జీవితంలో జరిగినటువంటి
పరిణామాలు నాభి సూత్రం. పేగు బంధము కొరకే మొట్టమొదట నేను మాట్లాడుతున్నాను. నీ నాభి సూత్రము కత్తిరించబడిందా? ఈరోజు నీ నాభి సూత్రము కత్తిరించబడకపోతే, యెరూషలేము ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి యూదా జనాంగముతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈరోజు ఆ యొక్క వాక్యము ద్వారా నరకబడి నీవు దేవునిలో ఎదగాలి. దేవుని వాక్యము చేత నరకబడాలి. దేవుని వాక్యము చేత నీవు కత్తెర వేయబడాలి. దేవుని వాక్యము చేత ఈ రోజు నీవు హగ్గయి గ్రంథములు అంటాడు, మీరు వెళ్ళి నా కొరకు మ్రానులు నరికి ఆ మ్రానులతో నాకు ఒక మందిరమును మీరు కట్టాలి. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం, మీకు వాక్యం చూపించాలని స్లోగా వెళ్తున్నాను, త్వరగా తీసుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1, 6, 1, 5. కాబట్టి చూడండి, ప్రాణులు నరికి హగ్గయి గ్రంథం పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల 1:8 మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని. దేవునికి స్తోత్రం. నన్ను నేనుగా గణపరుచుకుంటాను. నన్ను నేనుగా. మన చూద్దామాట. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు పర్వతములెక్కి మ్రానులను నరికి ఆ మ్రానులతో మీరు నాకు మందిరము కట్టిన ఎడల ఆ మందిరము ద్వారా నేను ఏం చేయబడతాను? ఘనపరచబడతాను. ఆ మందిరము ద్వారా నేను ఘనత చెందుతాను. ఎందుకు తెలుసా? ఈ రోజు ఏ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యమును మనం వింటున్నామో, ఏ వాక్యం అయితే ఆత్మ ఖడ్గము ద్వారా నీ హృదయములోనికి అది చొచ్చుకొని పోతుందో, ఏ వాక్యము నిన్ను దర్శిస్తుందో, ఏ వాక్యము నిన్ను బాగు చేస్తుందో, ఏ వాక్యము నీలో ఫలిస్తుందో, ఏ వాక్యము నిన్ను దర్శిస్తుందో, ఆ యొక్క వాక్యము ఈ రోజు నీలోనికి వెళ్ళినప్పుడు నీవు ఒక మందిరముగా కట్టబడాలి. అనగా ఆ యొక్క కొండ మీద ఉన్నటువంటి మ్రానులను నరికి నీవు ఆ యొక్క మందిరమును కట్టినప్పుడు, అనగా నీ యొక్క పాపము దేనితో సంభాషించాడు తెలుసా? కొండ మీదకెక్కి మ్రానులను నరకటం చాలా కష్టం. అటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రతముతో, అటువంటి భావనతో హగ్గయి రాస్తున్నాడు ఏంటంటే, నీ పాపము కొండ మీద ఉన్నటువంటి మ్రాను వలె ఉంటుంది. ఆ మ్రానును క్రిందకి దింపడం చాలా కష్టం. ఆ మ్రానును పైన నరకడం చాలా కష్టం. ఆ మ్రాను నువ్వు నరకడం కొన్ని దినములు పట్టొచ్చు. కానీ ఈరోజు ఎవరైతే అలాంటి మ్రానులైనటువంటి మొండి బండ హృదయములనేటువంటి వారు పగలగొట్టబడి, ఎవరైతే మ్రానులాంటి తిష్ట వేసి మ్రాను వలె కదలక, మ్రాను వలె మెదలక, మ్రాను వలె జీవిస్తారో అటువంటి వారు కదల్చబడి, అటువంటి వారు మెదల్చబడి, అటువంటి వారు పైకి లేపబడితే ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందే ఆ యొక్క ఆత్మ ఖడ్గము, ఆ ఆత్మ ఖడ్గము నిన్ను దీవించడానికి, ఆ యొక్క ఆత్మ ఖడ్గము నిన్ను ఆశీర్వదించడానికి, ఆ యొక్క ఆత్మ ఖడ్గము నిన్ను పైకి లేవనెత్తడానికి, నీ పాప రూపము నుండి, నీ పాప కార్యముల నుండి, నీ పాప ద్వేషముల నుండి, నీ పాప విమతముల నుండి, నీ పాప కార్యముల నుండి ఆ యొక్క ఖడ్గము, ఆ కత్తెర వాక్యము నిన్ను కత్తెరిస్తాడు. నాభి సూత్రము కోయబడాలి. రెండవది 16, మళ్ళా అదే చదవండి. ఎస్కేల్ గ్రంథం 16:4.
నాభి సూత్రము పోయబడలేదు. రెండవది, నీవు శుభ్రమగుటకు మొదటిది నీ నాభి సూత్రము పోయబడలేదు. రెండవది ఏమన్నాడు? శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. శుభ్రమవటానికి నీళ్లతో నీవు కడగబడాలి. ఇదే వచనాన్ని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, టైటస్ తీతుకు రాసిన పత్రిక 196వ పేజీ, కొత్త నిబంధనలో 196వ పేజీ, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే. చూడండి, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము. ఏమన్నాడు? స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, సూచన ప్రాయముగా, దృష్టాంతముగా తీతుకు రాస్తున్నటువంటి ఈ పత్రికకు పౌలు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, హలో, మనము నీతిని అనుసరించి చేసిన పాపముల క్రియల మూలముగా కాక కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనలను నూతన స్వభావం కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ మనలను నూతనత్వములోనికి తీసుకుని పోతాడు. అనగా నీళ్లతో నీవు శుభ్రము చేయబడలేదు. రెండవది, నీళ్లు అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మతో నీవు కడగబడాలి, పరిశుద్ధాత్మను నీవు ధరించాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మలకు వారసులవై ఉండాలి, పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీ మీద నువ్వు ఎప్పుడు కూడా ధరించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు స్నానం జరగదు, నీ నీళ్లు కుమ్మరించబడవు, ఆ నీళ్లతో నీవు కడగబడలేవు. నీళ్లతో కడగబడాలి. నీళ్లతో కడగబడాలి అంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిని మార్చడానికి నీళ్లతో కడగబడాలి. నీళ్లతో కడగబడాలి. ఎందుకు తెలుసా? కడగబడిన మీరు నీతి మంతులుగా తీర్చిదిద్దబడుతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఓ కొరింథీయులారా, నేను మీతో స్పష్టముగా మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఇక్కడ అంటున్నాడు మా అంతఃకరణ. అంతఃకరణ అంటే ఆంతర్యం. చెప్పండి, ఏంటది? మన ఆంతర్యం. కొరింథీయులారా, అరమర లేకుండా, అంటే నీతో డౌట్ లేకుండా, సంకోచించకుండా మీతో మాట్లాడుతున్నాను. ఏంటి తెలుసా? మేము మా హృదయములు విశాలపరచబడ్డాయి. మా హృదయములు విశాల తాళపైకి ఎట్టి దేవుని వాక్యం గమనిస్తున్నాం. మా హృదయములు విశాలపరచబడ్డాయి. మా హృదయములు విశాలపరచబడ్డాయి కనుకనే ఈ రోజు మీ అంతఃకరణమే సంకుచితమై ఉంది. అనగా మీ అంతఃకరణముల శుద్ధి లేదు.
ఇంకా సంకోచము ఉంది, మీ అంతఃకరణములో ఇంకా మీకు డౌట్ ఉంది, మీ అంతఃకరణములో ఇంకా మీరు పరిశుద్ధాత్మని ఇంకా మీరు తీసుకొని రాలేదు. నీళ్లు అనగా ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? నీళ్లలో మీరు ఇంకా కడగబడలేదు. ఈరోజు కొరింథీయులకు రాసిన మాట మనం చదివాం కనుక అది మనకి అనుభవిస్తుంది. ఎందుకు తెలుసా? మీ అంతఃకరణ సంకీర్చితమై ఉంది. మన అంతఃకరణ సంకూచితమై ఉంది. ఇంకా మన హృదయం విశాలపరచబడలేదు. ఇంకా మన హృదయము పాపమనే కార్యము నుండి విడుదల పొందలేదు. ఇంకా మనము దేవుని సన్నిధిలో నుండి బయటపడలేదు. ఇంకా దేవుని సన్నిధిలోనికి మనము రాలేకపోతున్నాము. గల కారణం ఏంటంటే ఈ రోజు మన జీవితంలో అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణము దాశవ తిరుగుతున్నావు ఎక్కువ. అంతఃకరణ శుద్ధి నీకు కావాలి. అంతఃకరణము శుద్ధి పరచబడకపోతే ఈ రోజు నీవు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసినటువంటి ఏది కూడా అది దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుని సన్నిధిలో అది అమర్చబడదు. దేవుని సన్నిధిలో అది లిఖితము చేయబడదు. దేవుని సన్నిధిలో అది లెక్క వేయబడదు. కీర్తనకారుడు 51వ కీర్తన కొరకు కొద్దిసేపు నేను వివరిస్తాను. 51వ కీర్తన 11వ వచనం. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేయగా. ఏమన్నాడు? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ, అందరూ చెప్పండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? ఒకసారి నా వైపు చూడండి. ఎందుకు దావీదు ఈ ప్రార్థన చేశాడు? ఎందువల్ల దావీదుకు పరిశుద్ధాత్ముడు దూరం అయిపోయాడు. అవలేం కాదు, అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అని నేను రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విచారిస్తుంటే ఆ రాత్రి 12:50 పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒకరోజు దావీదును దగ్గరకు నాతానును తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఒక చిన్న స్మాల్ స్టోరీ. నాతాను దగ్గరకు దావీదును తీసుకొని వెళ్ళాడు, లేకపోతే దావీదు దగ్గరకు నాతాను తీసుకొని వెళ్ళాడు. మీరు తీసుకొని వెళ్తే నాతాను కూర్చొని ఒక స్టోరీ చెప్తున్నాడు. నాతాను ఒక స్టోరీ ఏంటి? ఒక ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఒక జాగ్రత్త గమనించండి. ఉంది. ఒక రోజు వారి ఇంటికి అతిథి వచ్చాడు. ఆ రోజు అతిథి వస్తే ఏం చేయాలి తెలుసా? ఆతిథ్యం ఇవ్వాలంటే ఇప్పుడు 100 గొర్రెలలో ఉన్న ఒక గొర్రెను ఏం చేయాలి? వధించాలి. తర్వాత ఆ వధించినటువంటి గొర్రెతో వంటను వండి వాడిని సంతోషపెట్టి పంపించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? ఆ 100 గొర్రెలను అలా పక్కన పెట్టి పేదవాడి గొర్రెను దొంగలించాడు. పేదవాడి గొర్రెను దొంగలించి ఆ పేదవాడి గొర్రెను వధించి ఆ పేదవాడి గొర్రెను ఆ యొక్క అతిథికి పెట్టి అతిథి దగ్గర ఆ యొక్క ఆశీర్వాదం పొందుకొని సంస్కారాన్ని ఇద్దరు
ఒకరు సంతోషిస్తున్నారు. ఇలా ఒక చిన్న కథను చెబుతుంటే నాతానుకు చెబుతున్నటువంటి ఆ యొక్క కథ నాతాను చెబుతున్నప్పుడు దావీదుకు భయంకరమైన కోపం వచ్చింది. వీరికి 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్క గొర్రె ముద్దుగా అల్లారుగా పెంచుకుంటూ వీడికి ఏమొచ్చింది, వాడిని నరికేస్తారని చెప్పి ఉక్రోషముతో లేచిపోయాడు. పోతున్నప్పుడు ఆ ఉక్రోషం ఇప్పుడైతే లేచిపోతున్నప్పుడు పెట్టు చెప్తున్నాడు చూడండి, బాప్తించుకుంటే బాప్తించుకుంటే వెళ్ళి అడగాల లేదా, అడగవలసిన పని ఉందా లేదా అడిగి అడగండి. బయట ఉన్నమాట ప్రార్థన జరుగుతుంటే అందుకే బయట ఎవరు నమ్మని చెప్పాను పిలుపు. ఇదిగా ఒక ఎట్టు దొంగలించినప్పుడు వారికి ఇవ్వాలి 5 కదా. ఒక గొర్రెను మనం దొంగలించినప్పుడు మొదలుగా డౌటా నిర్గమాకాండం 22 నిర్గమాకాండం చదువుతారు మీకు. నాతానికి అంటాడు, నాతాను ఎవరు సర్లే కాదు ఈ పని చేసింది అమ్మా, ఎవరు పని చేసింది? దావీదా నువ్వే? నేనా? నేను ఎవరి గొర్రెల్ని దొంగలించలేదే, నేను ఎవరి ఎద్దులను దొంగలించలేదే. నేను 34:31 అది ఏమన్నాడు అక్కడ? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు గొర్రెలే మనుష్యులు అనగా ఎవరు తప్పు చేశారయ్యా అని అడిగాడు. అమ్మా అడిగితే దావీదా ఎవరు? బెత్షెబాకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారులు సంతానం, అందులో నుండి వంశ పారంపర్యముగా వస్తున్నటువంటి సంతానం, ఆ యొక్క సంతానం బెత్షెబా యొక్క భర్త ఊరియాని యుద్ధములో పెట్టి కొట్టించి దేవుడు దానికి బదులుగా చేసినటువంటి 4 ఊరియాని చంపించావు, నీ కడుపు 4 నేను తీసుకున్నా. ఊరియాని చంపించావు, యుద్ధములు పెట్టమని మొదట్లేచావు. నీ బదులుగా ఈ అమ్నాను, అదోని, బెత్షెబా నేను నన్ను వేయకుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. త్వరగా చూద్దాం. 3వది యెహెజ్కేలు గ్రంథం 16:4. అది వారు నీకు ఉప్పు. 3వది చెప్తున్నాను. మొదటిదేంటి? అభిసూత్రము పోయబడలేదు. 2వది ఏంటి? శుభ్రమగుటకు నీళ్లతో నీవు. 3వది ఉప్పు వారు రాయకపోయింది. ఉప్పు నీ కళ్ళకు
వేయక ముందు, నీళ్ళలో వేయక ముందు ఉప్పు నీకు ఆయన ఈ వాస్తవం పరలోకమునకు ఆరోహణమైపోయి అబ్రహాము యెహోవా దేవుని కుడి పార్శ్వమున ఈ యొక్క ఉన్నటువంటి చింతలు ఇరులో ప్రతి ఆత్మ కొరకు ఆయన విజ్ఞాపన చేయకుండానట్లు ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనా చూడండి 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 మీరు ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఏవాది? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు ఎవరున్నారు? ఉత్తరవాది. నీవు తప్పుగా జీవిస్తే తప్పుగా నీవు దేవుని కొరకు జీవిస్తే జవాబు చెప్పుకోవలసిన పని ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. అనగా ఆ యేసుక్రీస్తు యొక్క పని ఏంటో తెలుసా? నీతి మంతులుగా స్తోత్రం. ఉప్పు పదార్థములను కాపాడేది, ఉప్పు ఆ పదార్థములను భద్రపరిచేది. అలాగే యేసుక్రీస్తు నీ కొరకు ఆయన లోకములో నిన్ను భద్రపరిచేడు. ఆయనకు నీకు తగలవలసిన దెబ్బ, నీకు తగలవలసిన గాయం, నీకు తగలవలసిన ఆ యొక్క నింద నీ మీద ఆ భారం ఆయన మీద వేసుకున్నాను. చమకుగా ప్రసంగి తలకు నూనెను తక్కువ చేయకము. దేవునికి స్తోత్రం కలుగును. తెల్లని వస్త్రములు అనగా అంటే ఒక రోజు ధరించి మరుసటి రోజు రంగు వస్త్రం ధరించలాంటిది కాదు. శరీరాన్ని పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధులు ధరించి ఆ తెల్లని ధరించినప్పుడు ఆ కార్యాలలో ఆ తెల్లని వస్త్రం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నిన్న యేసుక్రీస్తు నేడు యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు. ఈ రోజు తెల్లని వస్త్రం ధరించాం ఆదివారం, కానీ రేపు రంగు వస్త్రం ధరించమని రెండవ అపవిత్రపరచబడలేదు. హల్లెలూయా. వారి వస్త్రములు అపవిత్రపరచబడలేదు. ఈరోజు నూతన సంవత్సరానికి వెళ్లే ముందు ఈ 4 ఆదివారాలు నేను సిద్ధపాటుకి ఈ వాక్యాలను తీస్తున్నాను. నీ సిద్ధపాటుకి ఈ వాక్యాన్ని